గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బ్రెస్ట్ సర్జరీస్ మ్యామ్. సో వీళ్ళకి అంటే మెంటలీ వాళ్ళకి ఏ స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటుంది? ఎందుకంటే చిన్నప్పటి నుండి పెరిగిన వాతావరణం ఒకలా ఉంటుంది కంప్లీట్లీ. ఇప్పుడు ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఓకే చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి మేము చేయించుకుంటున్నాం. ఇఫ్ అట్ ఆల్ ఆప్షన్ లేకపోతే వాళ్ళు అలాగే ఉండిపోతారు కదా లైఫ్ లాంగ్. సో వాళ్ళు ఎలా వస్తారు మీ దగ్గరకు వచ్చేటప్పుడు? ఈ బ్రెస్ట్ సర్జరీస్ యూజువల్ అన్మ్యారీడ్ పేషెంట్స్, చిన్నపిల్లల దగ్గర నుంచి ఏ ఏజ్ దాకా కూడా చూసాం, చాలా ఏజెస్ దాకా. అన్మ్యారీడ్ చిన్నపిల్లల్లో మోస్ట్లీ బుల్లింగ్ కాజ్. సైజ్ చిన్నది ఉందన్నా పెద్దది ఉన్నదన్నా ఎవరో యూజువల్లీ క్లోజ్ ఫ్రెండ్స్ ఏడిపించడం కానీ ఆర్ జనరల్గా మాట్లాడుకునేటప్పుడు ఒకళ్ళు అనేయడం వల్ల ఆ పర్సన్కి సెన్సిటివ్ లెవెల్స్ కూడా ఎక్కువ అనిపిస్తుంది. నాకు ప్రతి ఒక్కళ్ళు ఇదే పాయింట్అవుట్ చేస్తున్నారు అనిపించడం యూజువల్గా కామన్ కాజ్. దానిలో సైజ్ చిన్నదని కానీ పెద్దదని కానీ మోస్ట్ కామన్ కంప్లైంట్స్. ఇలాంటి వాళ్ళు ఎక్కువ ప్రజెంట్ అవుతారు. అండ్ దెన్ వీళ్ళల్లో మనం ఏంటంటే ఇప్పుడు బ్రెస్ట్ సైజ్ వాళ్ళకి తగ్గట్టుగా మనం పెంచగలిగితే దే హ్యావ్ లాట్ ఆఫ్ ఇంక్రీస్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. దానివల్ల వాళ్ళు ఇంతకుముందు చేయలేనివన్నీ చేయగలుగుతున్నారు. అలాంటప్పుడు వాళ్ళకి ఈ సర్జరీ చేయడంలో తప్పు లేదు. ఇట్ ఈస్ బిల్డింగ్ దర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఒక్కొక్కసారి బ్రెస్ట్ హ్యూజ్గా చాలా హెవీగా ఉండి నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్, వాళ్ళు అసలు హైజీన్ కూడా మెయింటైన్ చేసుకోలేక స్కిన్ మ్యాసరేషన్ ఇట్లాంటివన్నీ చాలా కామన్గా ఉంటాయి హ్యూజ్ బ్రెస్ట్లో. అలాంటప్పుడు వీళ్ళు ఏంటంటే లూజ్ క్లోజ్ చేసుకోవడం, బయటికి వెళ్ళకపోవడం, సోషల్ గ్యాదరింగ్ అవాయిడ్ చేయడం ఇట్లాంటివన్నీ చాలా చేస్తారు. సో ఇలాంటి వాళ్ళకి మనం బ్రెస్ట్ రిడక్షన్ చేయడం వల్ల ఇవన్నీ మనం కవర్ చేస్తున్నాం. అండ్ దెన్ దానివల్ల వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దెన్ సోషల్ ఇది అండ్ దెర్ ఎడ్యుకేషన్, కెరియర్, వాట్ ఎవర్ ఇంప్రూవ్ అవుతుంది. ఇలాంటి వాళ్ళు మోస్ట్ కామన్గా ప్రజెంట్ అవుతారు. అండ్ నెక్స్ట్ మీరు అన్న పోస్ట్ ప్రెగ్నెన్సీ, మ్యాసివ్ వెయిట్ లాస్ ఇలాంటి వాళ్ళల్లో సాగీ బ్రెస్ట్ కానీ, బ్రెస్ట్ రిడక్షన్స్ కానీ, ఇంప్లాంట్స్ అని. ఇంప్లాంట్స్ అయితే ఆల్ ఏజెస్ పేషెంట్స్ని చూసాం. ఓకే ఓకే. బట్ సాగీ బ్రెస్ట్ని ఎలా ట్రీట్ చేస్తారు? సాగీ బ్రెస్ట్లో కూడా ఒకటి ఏంటంటే వాల్యూమ్ లాస్, అంటే వాల్యూమే తగ్గిపోవడం ఒకటి. ఇంకొకటి హెవీ బ్రెస్ట్ వల్ల సాగింగ్. రెండు రకాలు చూడొచ్చు. ఒకటి బ్రెస్ట్ని మళ్ళీ రీషేప్ చేసి రౌండ్, ఎలివేటెడ్, ఫర్మ్గా యూస్ఫుల్ బ్రెస్ట్గా మార్చడం మాస్టోపెక్సియా అంటారు. కామన్ టర్మ్స్లో బ్రెస్ట్ లిఫ్ట్ అంటారు. సో దీన్ని విత్ ఆర్ వితౌట్ ఆగ్మెంటేషన్, అంటే వాల్యూమ్ రీస్టోర్ చేయడం, అది బయట నుంచి లైక్ ఏదర్ ఇంప్లాంట్స్ అవ్వచ్చు ఆర్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్. ఇది కాకపోతే మనం ఆటో ఆగ్మెంటేషన్, అంటే మీ టిష్యూనే యూజ్ చేసి మళ్ళీ వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకొని ఆ లిఫ్ట్ కూడా చేయొచ్చు. సో బ్రెస్ట్ లిఫ్ట్ అంటాం రైట్ కామన్ టర్మ్స్లో. సో ఇదంతా ఇంటర్నల్లీ వచ్చే చేంజెస్ వల్ల, హార్మోనల్ చేంజెస్ వల్ల అవుతుందా మ్యామ్, లేదంటే ఇంకేమైనా రీజన్? మోస్ట్ కామన్గా ప్రెగ్నెన్సీ లాక్టేషన్, పోస్ట్ ప్రెగ్నెన్సీ లాక్టేషన్ చూస్తాము. అది కాకుండా మ్యాసివ్ వెయిట్ లాస్ ఇట్లాంటి కేసెస్లో ఎక్కువ చూస్తాం సాగీ బ్రెస్ట్. ఓకే ఓకే. బట్ బిఫోర్ ప్రెగ్నెన్సీ కానీ డెలివరీ కానీ కొంతమందికి ఉంటుంది. దానికి హార్మోనల్ కాజెస్ అనే కాదు, కొంతమందికి సాగీ బ్రెస్ట్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకు కూడా చేయొచ్చు. ఓకే ఓకే. సో ఇక్కడ అండర్ గార్మెంట్స్ వల్ల కూడా ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా, లేదంటే ఇట్స్ కంప్లీట్లీ ఇంటర్నల్ కాబట్టి ఓన్లీ దాని వల్ల? అలా అని కాదు, అండర్ గార్మెంట్స్ కూడా దే ప్లే అ రోల్. అందుకే అంటారు కరెక్ట్ ఫిట్టింగ్ బ్రా ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని. నాట్ టూ టైట్ ఆర్ నాట్ టూ లూజ్, కరెక్ట్ ఫిట్టింగ్ విత్ కప్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మన వాళ్ళు వేసుకున్నప్పుడు చాలా మంది పేషెంట్స్, నాకు తెలిసిన పేషెంట్స్ కరెక్ట్ సైజ్ బ్రా వాడుకోరు. కొంతమంది చాలా మటుకు దాన్ని సపోర్ట్ చేయకపోవడం వల్ల కూడా సాగినెస్ రావచ్చు. టూ టైట్ వేసుకుంటే అబ్నార్మల్ బల్జెస్ వచ్చి అవి క్రానిక్ ఎక్కువ రోజులు ఉండిపోవడం వల్ల అలా అబ్నార్మల్ బల్జెస్గా ఉండిపోవచ్చు. అండ్ టూ లూజ్ వేసుకున్నా కూడా అవి సాగి అవ్వచ్చు. సో కరెక్ట్ ఫిట్ విత్ కరెక్ట్ కప్ సైజ్ వేసుకోవాలి. దిస్ ఆల్సో డేంజరస్. yes correct. ఓకే మ్యామ్. అండ్ ఆల్సో మామీ మేక్ ఓవర్ పోస్ట్ ప్రెగ్నెన్సీ ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్ తర్వాత చేసుకోవచ్చు డ్యూరేషన్? సో దీనికంటూ పర్టికులర్ టైం పీరియడ్ లేదు. బట్ యూజువల్లీ ఏంటంటే మన బాడీ ఫిజియలాజికల్గా కూడా వాట్ ఎవర్ వీ గెయిన్ అండ్ దెన్ అబ్డామిన్ ఇంక్రీజ్ అవ్వడం అదంతా విచ్ హ్యాపెన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, దాన్ని అన్ని రివర్ట్ బ్యాక్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అది ఫిజియలాజికల్గా ఒక ప్రాసెస్. అబ్డామిన్ మళ్ళీ రిట్రాక్ట్ అయిపోద్ది, యూట్రస్ మళ్ళీ రిట్రాక్ట్ అవుద్ది, అట్లా అన్ని. సో పోస్ట్ ప్రెగ్నెన్సీ టూ టైప్స్, ఒకటి సి సెక్షన్, ఇంకొకటి నార్మల్ లేబర్. నార్మల్ లేబర్ తర్వాత ఏంటంటే యూ కెన్ గెట్ బ్యాక్ టు డైట్ అండ్ వర్కౌట్ ఎర్లియర్. ఒక
3 to 6 వీక్స్లో మనం వీ కెన్ గెట్ బ్యాక్ టు హెల్దీ డైట్. హెల్దీ డైట్ అంటే లాక్టేషన్ ఉంది కాబట్టి యూ హ్యావ్ టు టేక్ అ వెరీ హెల్దీ డైట్ అండ్ దెన్ ఎక్సర్సైజ్ ఎలాగో స్టార్ట్ చేయొచ్చు. బట్ పోస్ట్ సి సెక్షన్ ఏంటంటే స్కార్ హీలింగ్ అయ్యేదాకా మనకి ఎక్సర్సైజ్ చేయడానికి అవ్వదు అండ్ ప్రాపర్ జిమ్ స్టార్ట్ చేయాలంటే కనీసం 8 to 12 వీక్స్ పడుతుంది. సో ఆఫ్టర్ దట్ మీరు డైట్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం. సో టేక్ సమ్ టైమ్ టు లూజ్ దట్ ఎక్స్ట్రా వెయిట్ అండ్ గెట్ బ్యాక్ ఇన్ టు షేప్. ఇలా కొంతమంది చాలామంది వెయిట్ గెయిన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఏదైతే ఉందో అది దే కెన్ లూజ్ దోస్ పౌండ్స్ వాట్ ఎవర్ వెయిట్ అండ్ దెన్ ఫిట్నెస్ గోల్స్ అచీవ్ చేసుకోవచ్చు. సో ఇలా చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు మనం ఆ ఎక్సెస్ స్కిన్ కొన్ని చోట్ల రెసిస్టెంట్ ఫ్యాట్ డిపాజిట్స్ని తగ్గించలేం వాట్ ఎవర్ డైట్ యూ ఫాలో ఆర్ వాట్ ఎవర్ జిమ్ కానీ ఏదైనా చేసినా. అట్లాంటి వాటికి ప్లాస్టిక్ సర్జరీ హెల్ప్ ఉంటుంది. సో అప్పుడు మనం కన్సల్టేషన్కి వెళ్ళాలి. యూజువలీ బ్రెస్ట్ సర్జరీస్ ఏంటంటే ఫీడింగ్ అయిపోయిన తర్వాతే చేస్తాం, కంప్లీట్గా లాక్టేషన్ అయిపోయిన తర్వాత. సో యూజువల్లీ ఒక 1 month గ్యాప్ ఇచ్చి చేసుకోవచ్చు. టమ్మీ టక్ యూజువల్లీ వెన్ యూ ఆర్ రెడీ ఫర్ ఇట్ చేసుకోవచ్చు. టమ్మీ టక్లో కూడా మనం ఫస్ట్ అసెస్ చేసి మోస్ట్ కామన్గా పోస్ట్ ప్రెగ్నెన్సీలో డైవారికేషన్ ఆఫ్ రెక్టై అన్న ఇది ఉంటుంది. దాంట్లో మన మజిల్స్ ఏదైతే అబ్డామిన్లో ఉన్నాయో అవి సపరేట్ అవుతాయి. ఓకే. సో అది మోస్ట్ కామన్గా డీల్ చేస్తాం మనం. రైట్. టమ్మీ టక్లో అదొక కాంపనెంట్. ఓకే. సో And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.